నా పేరు సుబోధన్. నా పేరు రాధ. మా పెళ్ళై 40 సంవత్సరాలు అవుతుంది. మేము బ్రహ్మకుమారిస్కి 23 సంవత్సరాల నుండి వస్తున్నాము. మేము ఇంట్లో ఎలా ఉంటామో బొట్టు పెట్టుకొని ఎట్లా ఉంటామో రోజు మేము క్లాస్కి వస్తూ ఉన్నాము. రోజు కూడా నేను బొట్టు పెట్టుకొని వస్తాను. ఎక్కడికైనా వెళ్ళినా చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు వరకైతే మీరు ఎవరు బొట్టు పెట్టుకోలేదు అని ఏమనలేదు. రోజు బొట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు నాది వ్యాపారం. ఫస్ట్ నాది బట్టల వ్యాపారం. నేను ఇక్కడ బ్రహ్మకుమారిస్కి వచ్చినప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటా, వైట్ ప్యాంట్ వేసుకుంటా. అక్కడ మాత్రం కలర్ డ్రెస్ మీదనే ఉంటాను. ఇది వీడికి వచ్చి జ్ఞానం విని పోతే మాకు ఇక్కడ నుంచి పోయిన తర్వాత ప్రశాంతత వస్తుంది. దినచర్య అనేది చాలా బాగా జరుగుతుంది. నా వ్యాపారంలో నేను ఎవరితో ఏ రకంగా ట్యాకిల్ చేయాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, అవన్నీ చేయడానికి ఇదొక నాకు ఉపయోగకరమైన జ్ఞానం ఇక్కడ లభిస్తూ ఉంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ఆత్మను అన్నది తెలుసుకొని నేను నా తండ్రి పరమాత్ముడు అని తెలుసుకున్న తర్వాత నాకు ఈ సంతోషం అంటే ఇంకా నాకు నేను రావడమే బ్రహ్మకుమారిస్కి రావడము అంటేనే నేను నా తండ్రిని తెలుసుకొని వచ్చిన తర్వాత ఉన్నంత సంతోషము నాకు రోజు దినచర్యలో కూడా ఆ తండ్రిని గుర్తు చేసుకుంటేనే ఆ సంతోషంగానే ఉండిపోతున్నాను. ఈ సంస్థకు వచ్చిన తర్వాత ఇంతకుముందు నా లోపల కోపం ఉండేది. కోపం అంటే విపరీతమైన కోపం. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని దండించాలని, ఈ రకంగా వాళ్ళు ఉండకూడదని. అయితే ఇక్కడ జ్ఞానం విన్న తర్వాత నువ్వు మారిన తర్వాత కదా వాళ్ళు మారేది. నీ లోపలనే పరివర్తన లేదు. వాళ్ళు నిన్ను ఒక మాట వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే నువ్వు ఆ తప్పు చేస్తే డిఫరెన్స్ ఏందనే సత్యాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంట్లో పిల్లలతో ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళను ఏ రకంగా చూసుకోవాలి అన్నది నేను ప్రతిదీ ఇక్కడ నేను తెలుసుకున్నాను. ఈ పరివారంలో మా బాబు వస్తాడు, ఇంకా మా చెల్లెలు వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మేము 4 అన్నదమ్ములం. 4 అన్నదమ్ములలో కూడా మా అమ్మ నా దగ్గరే ఉంది. కారణం ఏంటంటే వీడికి వచ్చిన తర్వాత సభ్యత, సంస్కారము, పద్ధతులు, పెద్దల ఏడ మనం ఇస్తున్న ప్రేమలు, ఇవన్నీ ఇక్కడ మేము చేస్తున్నంత ప్రేమలు వేరే వాళ్ళు చూపించలేకపోయినారు. మా అమ్మ నా దగ్గరికి నుంచి 1 గంట కూడా బయటకు పోయేది కాదు. ఆ రకంగా వీడికి వచ్చిన తర్వాత ఇంత ప్రేమలు ఇవన్నీ ఆప్యాయతలు వచ్చినందుకు చాలా సంతోషించబడేది. 95 సంవత్సరాలుగా ఆమె ప్రాణం పోయింది. నేను చెప్పలేనంత నాకు బెనిఫిట్స్ వచ్చినాయి. మా పెద్ద బాబు రాకేష్ మొత్తం సమర్పణ అయ్యారు. 2 పాప జ్ఞానం విన్నది కానీ పెళ్ళైపోయింది. చిన్నబాబు ఉన్నారు, అతను కార్డియాలజీ డాక్టర్. అయినా కూడా ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మా 2 పిల్లలైనా కూడా మమ్మీ మీరు అక్కడ వెళ్ళొద్దు అన్నది. ఇప్పటి వరకు మమ్మల్ని మీరు అక్కడికి పోతున్నారు కాబట్టి మీరు ఎంత మీలో ఆ శక్తి ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము ఈ రోజు వరకు కూడా ఇంత మంచిగా ఉన్నామంటే మీరు వెళ్ళాల్సిందే అమ్మా అని అంటారు. ఈ బ్రహ్మకుమారిస్కి రావడం అనేది వాళ్ళ స్వయిచ్ఛతోనే వస్తున్నాం తప్ప ఒకరు బలవంతం చేసి వచ్చేది లేదు. మాది పెద్ద పరివారం. కనీసం 200-300 మంది ఉన్న ఫ్యామిలీ మాది పెద్దది. ఆ ఫ్యామిలీలో మమ్మల్ని చూసి అందరూ అబ్బా వీళ్ళు ఎంత మంచిగా అయిపోయారు అని చెప్పుకుంటారులే తప్ప వీళ్ళ నుంచి మాకు ఏ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది ఒక్కరు అన్నారు. వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే మళ్ళీ అన్న సుబోధన్న ఏడున్నవే, జర మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మా ప్రాబ్లం జర కొంచెం చూసిపో అన్న అని చెప్పుకునే స్టేజ్కి వచ్చినవే తప్ప వీడికి వచ్చిన తర్వాత మాకు ఏ లోటు లేకుండా ఉన్నాం. మా 3 పిల్లలలో మేము ఎవ్వరికి ఏమీ బలవంతం చేయలేదు. మా పెద్దబాబు ఏంటంటే మేము వస్తూ ఉంటే మా పెద్దబాబు మాతో వచ్చేసి ఇంకా ఆయన నేను ఇక్కడే నాకు ఇది నచ్చింది నేను ఇక్కడే ఉంటాను అని అన్నారు. మరి మా 2వ బాబు అడిగాడు అనమాట, మమ్మీ మరి నేను పెళ్ళి చేసుకుంటాను, మరి అన్నయ్య పెళ్ళి చేసుకోవడా, మరి ఫస్ట్ అన్నయ్యని అడగండి అని అన్నారనమాట. అన్నయ్యని అడిగితే నేను చేసుకోనమ్మా, నాకు పెళ్ళి ఇష్టం లేదు, తమ్ముడిని చేసుకోమని చెప్పు, తమ్ముడికి చెల్లెలకి చేసేసేయండి, నాకు పెళ్ళి అవసరం లేదు అని అన్నారు. 3 విన్నారు మరి జ్ఞానము. 3 పిల్లలు 3 విన్నారు కానీ అతనికి నచ్చింది. వీళ్ళు అన్నారు మాకు కూడా ఓకే,
కానీ మేము చేసుకుంటాము అని అన్నారు. చేసుకోండి నాన్న అన్నాం. కానీ ఈ రోజు వరకు కూడా మా ఇప్పుడు తోటకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా ఉంటారు కదా, వేయప్రాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు కదా, ఈ రోజు వరకు కూడా మాకు భోజనం దగ్గర కానీ దేని దగ్గర అట్లా ఏది పెట్టలేదు. ఈ రోజు కూడా మేము వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది మీరు తినమని అంటారు, కానీ ఈ రోజు వరకు ఎవరు మమ్మల్ని బలవంతం పెట్టలేరు అసలు. బ్రహ్మకుమారిస్కి మాకు ఒక పరమాత్ముడు దొరికిండు. గుళ్ళల్లోకి పోతే అక్కడ పోతే ఉండిలో లేచినట్టే ఇక్కడ మాకు మా ఇష్టంతోనే మేము ఏం చేసినా చేసుకుంటామే తప్ప ఒక్కరు కూడా మమ్మల్ని ఒక ఇదిగా ఏ రూపంలో కూడా డబ్బు అడిగే ప్రసక్తి లేనే లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 days కోర్స్ అప్పుడే ఈ సంస్థ 7 రోజుల కోర్స్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ₹1 అడగకుండా మళ్ళీ గురువారం వస్తే ప్రసాదం పెడతారు. ఇదేంది ఎట్లా నడుస్తుంది అని మాకు వచ్చిన సందేహాలే తప్ప అక్కడ నుంచి మమ్మల్ని అడిగింది ఏమీ లేని. మేము ఇక్కడ ఒకవేళ మేము ఇక్కడ డబ్బులు ఏదో ఇచ్చుకున్నా కూడా మాకు అనిపిస్తుంది ఏదో మనకు ఫ్యూచర్కి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ జమ ఉంది అన్న నిశ్చయం, అదితోనే మేము చూస్తాం తప్ప ఇంకోటి ఏం లేదు. మా సంబంధం ఎంత అన్యోన్యంగా ఉందంటే మమ్మల్ని చూసి ఈర్షపడే వేరే వాళ్ళు ఈర్షపడేటట్టు అయిపోయారు. వీళ్ళు ఇంత పవిత్రంగా ఇంత మంచిగా ఉన్నారు, వీళ్ళు ఇంత ఖుషిగా ఉంటారు అని వేరే వాళ్ళు అనుకునే స్టేజ్లో ఉన్నామే తప్ప మా లోపల ఏ రకమైన ఇబ్బందులు పరిస్థితులు ఏవీ లేవు. మా కొడుకేమంటాడంటే ఏంది మమ్మీ మీరు ఎప్పటికీ ఇంత బాగుంటారు, ఎందుకే మీరు ఇలా పోయినందుకే ఉన్నారు, మేమే రాకపోతే మేము పెళ్లి చేసుకుంటామని వాళ్ళు ఆ రకంగా ఫీల్ అవుతారే తప్ప ఇంకో రకంగా ఫీల్ అయ్యే ప్రసక్తే లేదు. పరస్పరంలో ఇప్పటి వరకు అయితే అన్న అక్కయ్య అట్లాంటివి అయితే ఎప్పుడు ఏది అనుకోలేదు. ఇంట్లోకి వచ్చి మామూలుగా సెంటర్కి వచ్చినా కూడా మేము మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అదే ఆ విధంగానే ఉంటాం. ఇంట్లో ఎలా ఉంటామో సెంటర్కి వచ్చినా కూడా అదే విధంగా ఉంటాము. అట్లా అన్న అక్కయ్య అన్న అట్లాంటిది ఏమీ ఉండదు. ఇక్కడికి రాకముందు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న నేను ఇంకా అంటే ఇక ఫైనాన్షియల్లీ చాలా అప్పులలో ఉన్నాను నేను. ఆ పరిస్థితులను అధిగమించడానికి నా లోపల నా వేస్టేజ్ని దూరం చేసుకున్నా. నేను మందు తాగితే నాతో పాటు 10 మంది వచ్చి తాగేటోళ్ళు, వాళ్ళందరికీ ఫ్రీగా పోసేవాడిని. ఇవన్నిటి నుంచి ఎంత ఈజీగా బయటకు తప్పుకున్నా నా ఖర్చులు వేస్ట్ ఖర్చులు అన్నీ తగ్గించుకొని నా జీవితాన్ని నా పిల్లల భవిష్యత్తుని ఎట్లా మలుచుకోవాలనే ఈ ఈజీ మార్గం నాకు ఏర్పడింది ఇక్కడ.